బట్ ఫ్రెండ్ కోసం వచ్చాడా లేదా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. బికాజ్ ఫ్రెండ్ కోసం వచ్చినట్టు అది చెప్పొచ్చు, బట్ పార్ట్ 2లో అది సంథింగ్ ఇంకేదన్నా డిఫరెంట్గా చూపించవచ్చు అని నేను అనుకున్నాను. అండ్ కంక్లూజన్ సరిగ్గా ఇవ్వలేదు. బికాజ్ అంటే మనకు పార్ట్ 1 ఆఫ్ కేజీఎఫ్ చూస్తే దాంట్లో హెడ్ని బిహేవ్ చేస్తాడు. దాంట్లో ఆ ఎలివేషన్, ఆ క్యూరియాసిటీ పార్ట్ 2లో మనకి తెలుస్తుంది, చూడాలి ఇంకా బాగుంటుందని. సో ఇక్కడ కంక్లూజన్ అంత బాగా లేదని చెప్పాలి. బట్ ఎనీవే డై హార్ట్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. ఎలివేషన్ సీన్స్ అయితే ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఇంతవరకు ఏ మూవీలో కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ అంత బాగా చూపించలేదు. అంటే లైక్ కత్తితో ఫైట్ చేసే కానీ, గన్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఎలిగెంట్గా చూపించాడు. అండ్ నెక్స్ట్ అంటే మదర్ సెంటిమెంట్ అయితే మదర్ సెంటిమెంట్ ఏం లేదు దీంట్లో. అసలు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి మదర్తో. సో ఫ్రెండ్తో కూడా మ్యాక్సిమమ్ బాండింగ్ అనేది ప్రాపర్గా లేదనే చెప్పాలి. మెయిన్ అయితే ప్రభాస్ ఇంటెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రభాస్తో చాలా తక్కువ మాట్లాడిచ్చారు సినిమా మొత్తంలో. ఓన్లీ లైక్ కౌంటర్ డైలాగ్సే ఉంటాయి తప్ప ప్రాపర్గా ఏమనుకుంటున్నాడు ప్రభాస్, అసలు అతని ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ స్టోరీలో హీరో పాత్ర అనేది ప్రాపర్గా చూపించలేదు. అది పార్ట్ 2లో చూపిస్తాడేమో అని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ పార్ట్ 2. అండ్ వాచ్ అయితే వన్స్ అయితే వాచ్ చేయొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే వేస్ట్ అప్ప. అదైతే అసలు శృతి హాసన్ని తీసేసి ఆ ప్లేస్లో ఇంకెవరినైనా పెట్టి ఊరికి అసలు నార్మల్ విజువల్స్ పెట్టాల్సింది. శృతి హాసన్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావాల. అంటే హీరోయిన్ యాక్టింగ్ ఈజ్ గుడ్, అసలు ఆ పాత్ర అవసరం లేదు. ఆ పాత్రలో ఇంకెవరినైనా పెట్టి వాయిస్ ఓవర్ మొత్తం దొబ్బిందంట. వాయిస్ ఓవర్ అంటే ఎలివేషన్, శృతి హాసన్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ దాంట్లో. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇంకా వేరే లైక్ మనకి యానిమల్ మూవీలో గన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకటి వస్తాడు కదా, అలాంటి క్యారెక్టర్ని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళని పెట్టాల్సింది ఇంకొంచెము. సో అదొకటి మిస్ అయింది. బట్ ఎనీవే ఎడిటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. మనకి కేజీఎఫ్లో ఏవైతే జంప్ కట్ సీన్స్ ఉంటాయో జంప్ కట్ సీన్స్ చాలా బాగా చెప్పారు. సో ఇంకేదైనా మీకు పెద్దమ్మ తల్లి గన్ ఉంటుంది కదా, అలాంటి గన్స్ చాలా ఉంటాయి దీంట్లో. అండ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ అట్ ఆల్. సో చాలా మందికి కంక్లూజన్ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు, కేజీఎఫ్ ఇది కనెక్షన్ ఏమన్నా ఉందా అని. సో దీన్ని చాలా అడ్వాన్స్డ్, అంటే ఆఫ్టర్ 2030-40 ఆ టైంలో తీస్తే ఎట్లుంటుంది మూవీ, అడ్వాన్స్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఎలా ఫైట్ సీన్స్ కింగ్స్ మధ్య ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో మీరు చాలామంది ఇంకా కేజీఎఫ్తో లింక్ ఉంది దీనికి అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్స్ అయ్యి. నమ్మొద్దు బ్రదర్స్. సో మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు మీరు. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే తప్ప 2-3 సార్లు చూడరు, ఎందుకంటే అంత మీకు అనిపించదు.